అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. జానకి విశాలాక్షికి రాసిన ఉత్తరం ఒకటి చాలా వింతగా వెంకట్రావు చేతిలో పడింది. ఆ పూట ఆ వీధి పోస్ట్ మ్యాన్కి మానవులందరి మీద అపారమైన నమ్మకం పుట్టుకురావటం వల్ల అతను గేటు దగ్గర వెంకట్రావుకు కార్డు ఇస్తూ ఇంకో పెద్ద కవర్ కూడా చూపించి, ఇది మీ పక్కవాట విశాలాక్షమ్మ గారికి సార్ అంటుంటే, నేను ఇచ్చేస్తాలే అంటూ వెంకట్రావు దాన్ని ఎగిరి లాక్కున్నాడు. ఆ కవరు వెంకట్రావు చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. వెంకట్రావు ఆ కవరు మీద జానకి చేతిరాతని పోల్చి నిర్ఘాంతపోయాడు. వెంటనే కవరు జేబులో ఇరికించేసి పెద్ద పెద్ద అంగలతో ఇంట్లోకి వెళ్ళిపడి తలుపులు బిడాయించేశాడు. జానకి విశాలాక్షికి ఉత్తరాలు రాస్తూ ఉండొచ్చని ఎప్పుడో మొదట్లో సందేహించి ఆచూకీలు తీయాలని కొన్నాళ్ళు ప్రయత్నించాడు కానీ లాభం లేక ఆ ప్రయత్నాలు విరమించుకున్నాడు. జానకి వెళ్ళిపోయి దాదాపు 3 ఏళ్ళు కావస్తోంది. ఎక్కడో చిన్న దుకాణంలో పనిచేస్తోందని ఒకసారి, ఏదో పరీక్ష రాసిందని ఒకసారి, పిల్లాడో పుట్టారని ఒకసారి, బంధువుల్లో చెప్పుకునే వార్తల ద్వారా అప్పుడో మాట విన్నాడు. మొగుణ్ణి వదిలేశాక ఎక్కడో అక్కడ పని చేసుకోక ఏం చేస్తుంది? ఎవడు పోషిస్తాడు దీన్ని? ఎల్లకాలం అన్న పోషిస్తాడా కూర్చోబెట్టి? వాడి పెళ్ళాం ఊరుకుంటుందా? పొట్ట కోసం ఎన్ని తిప్పలైనా పడాలి, చదువుకోక ఏం చేస్తుంది అని చదువుకోవడం పొట్టకూటికి గతిలేక చేసుకునే పనిలాగా నచ్చజెప్పుకొని నిక్షేపంలా మొగుడు సంపాదిస్తుంటే తిని కూర్చునేదానికి చదువుకునే గతి పట్టిందిలే అని అర్థాలు తీసి సంతోషించాడు. పరీక్షలు రాస్తోందనే బాధ లోపల కిలికేస్తున్నా ఏదేదో పెడార్థాలు కల్పించుకుని తృప్తిపడ్డాడు అన్నాళ్ళు. హఠాత్తుగా జానకి రాసిన బస్తా అంత ఉత్తరం చేతిలో పడేసరికి ఆ మనిషి దీనగాథంతా బయటపడిపోయినట్టు పొంగిపోయాడు. ఆ ఉత్తరంలో బంధువుల్లో ఎవరెవరికి చూపించేయాలో ఆలోచిస్తుంటే అతని ఊహలు అందరిళ్ళకి పరుగులెత్తాయి. మొట్టమొదట ఇంట్లో పెళ్ళానికి చూపించి, చూడు దానికి ఎంత గతి పట్టిందో అని ఉత్తరం ఆమె మొహం మీద ఆడించాలని, సినిమాకి పోయిన తల్లి రాగానే అదంతా చదివి వినిపించాలని. పోస్ట్ మ్యాన్ చేతిలోంచి ఉత్తరం లాక్కొని ఇంట్లోకి ఉరికి తలుపులు వేసే లోపలే అన్ని కలలు కన్నాడు. పరవశత్వంతో పొంగిపోతూ కవరు భర్రున చీరేసి అందులోంచి పెద్ద కాగితాల కట్ట బయటికి లాగాడు. ఆ కట్టలోంచి ఒక ఫోటో కింద పడింది. చటుక్కున తీసి చూశాడు. జానకి, ఇంకో మగమనిషి, ఒక పిల్లాడు ఉన్నారు ఫోటోలో. పిల్లాడు ఆ మగతని ఒళ్ళోకి ఒరిగి ఇద్దరి మధ్య నుంచున్నాడు. ఆ మగమనిషిని వాళ్ళ అన్నేమో అనుకున్నాడు మొదట. బాగా పరికించి చూశాడు. కాదు, అన్న కాదు, ఎవరో కొత్త మనిషి, తనకి తెలిసిన వాళ్ళెవరూ కాదు. జానకి వైపే ఆశ్చర్యపోతూ చూశాడు. చిరునవ్వు నవ్వుతోంది. కొంచెం లావు అయింది. నవ్వుతోన్న చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. తనకు తెలిసిన మనిషిలా లేనేలేదు. జానకి మొహంలో అంత సంతోషకరమైన నవ్వు, అంత తీక్షణమైన చూపు వెంకట్రావు ఎప్పుడు చూడలేదు. ఆ మనిషి కాదేమో అన్న అనుమానం కూడా వచ్చింది కాసేపు. ఫోటోని ఇటూ అటూ తిప్పడంలో దాని వెనుక అక్షరాలు కంటబడ్డాయి. జానకి, బ్రూనో, ప్రభ. ఆ అక్షరాలు జానకివే. మళ్ళీ పెళ్లి చేసుకుందా? నెత్తిమీద పెద్ద సుత్తి దెబ్బ పడ్డట్టు తలకాయని చీల్చుకుని వచ్చేసిందా సందేహం. కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయిపోయింది వెంకట్రావుకి. గతిలేక పుట్టింటికి చేరిన వెధవ ఆడపడుచులాగా రోజులు గడుపుకుంటోందనుకున్న మనిషి మళ్ళీ పెళ్లి చేసుకుందా? మళ్ళీ పెళ్ళి. లేకపోతే ఎవరా మగమనిషి? ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ నుంచున్నాడు.
నవ్వుతున్నారు ఇద్దరు. తనని చూసి నవ్వుతున్నట్టున్నారు. ఇద్దరూ చాలా దగ్గరగా కూర్చున్నారు. జానకి పైట కొంగు అతని చేతికి తగులుతోంది. అతను ఎంతో శాంతంగా, గంభీరంగా, చాలా సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఇద్దరి అనుభూతులు వెంకట్రావుకి అర్థమవుతున్నాయి. వాటిని అష్టవంకర్లు తిప్పి అర్థం చెప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫోటో చూస్తూ ఉండిపోయిన వెంకట్రావుకి చప్పున ఉత్తరం సంగతి గుర్తొచ్చింది. ఫోటో మంచం మీద పడేసి గబగబా ఉత్తరం మడతలు విప్పాడు. విశాలాక్షి గారు, ప్రభాకర్ని చూశారా? అతని ఫోటో పంపమని మీరు రాశారని చెప్తే తన ఒక్కడి ఫోటో అయితే ఇవ్వనన్నాడు. ముగ్గురం కలిసి తీయించుకుని పంపుదామన్నాడు. మీరు కూడా చాలా సంతోషిస్తారని అలాగే చేశాను. ఫోటో చక్కగానే వచ్చింది కానీ బ్రూనో అందం ఈసారి కూడా సరిగా రాలేదండి. నీ అత్యాశలెద్దు అంటున్నాడు మా అన్నయ్య. మీరే చూస్తారుగా బ్రూనో ఎంత బాగుంటాడో. అంతా మా అన్నయ్య పోలికలే. మీరు నవ్వకండి కానీ ప్రభాకర్ కూడా ఫోటోలో కన్నా ఎంతో బాగుంటాడండి. మీరు ఆ ఇల్లు మారితే బాగుండును. మేం ముగ్గురం ఒకసారి వచ్చేవాళ్ళం. అక్కడికి రావటానికి నాకు భయం అనుకోకండి. ఆ వాతావరణం అంటే నాకు అసహ్యం. మీరు ఉన్నారు కాబట్టి కానీ, లేకపోతే ఆ ఇంటి గురించి ఆలోచన వస్తేనే చీదర నాకు. ఇప్పటికీ నాకు ఆ వాకిట్లో తిరుగుతున్నట్టు పీడకలలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ వాతావరణం అంటే కలలో కూడా భరించలేను. ఆ మనిషి అంటే చీదర, వాడి తల్లంటే చీదర, వాడి ఇల్లంటే చీదర, వాడి ఊహే పరమ చీదర. నేను మళ్ళీ కాపురానికి వెళ్తానన్నట్టుగా ఎప్పుడో మొదట్లో మా అమ్మ మా మేనమామకు ఉత్తరం రాస్తే ఆయన వెళ్ళి వెంకట్రావు మేనమామతో మాట్లాడాడే, ఆ విషయానికి నాకు ఇప్పటికీ బాధేస్తూ ఉంటుంది. మా అమ్మ మూర్ఖత్వం వల్ల ఎంత అవమానం అయిందో నాకు. ఆ విషయానికే దిగిలేస్తూ ఉంటుంది నాకు. పోనీయి, వాడేమనుకుంటే నీకేమిటి అంటాడు మా అన్నయ్య. నేను అలాగే సరిపెట్టుకున్నాను అనుకోండి. అయినా ఆ ఒక్క సంగతి కూడా జరగకపోతే నాకెంతో సంతోషంగా ఉండేది. ఉత్తరం ప్రారంభించిన వెంకట్రావుకి అంతా అయోమయం అయిపోయింది. కవరు చింపగానే ఆ ఫోటో బయటపడ్డం, 2 ముక్కలు చదవగానే ఈ రకం ధోరణి కనబడ్డం చూస్తే అతని ఉత్సాహం నీరుగారిపోయింది. మిగిలిందంతా చదవాలంటే భయం వేసినట్టు అయిపోయింది. అయినా ఇంకా ఏదో ఆశ వదల్లేదు. ఆ పెళ్లి చేసుకున్నవాడెవడు? తాగుబోతా, సవ్యమైన మొగాడెవడైనా చేస్తాడా పని? ఎవడో ఒకడు దొరకగానే సరా, వాడెన్నాళ్ళు ఏలుకుంటాడో చూద్దాం అనే ఆలోచనలు అతనికి ఊరట కలిగించాయి. ఇంకా ఏదో అసలు సంగతి కనిపెట్టాలనే ఆరాటంతో కొంత తమాయించుకుని ఉత్తరం మళ్ళీ ప్రారంభించాడు. కొన్నాళ్ళ కిందట భలే తమాషా జరిగిందండి. నేను ఫ్యాక్టరీకి బస్సులో వెళ్తుంటే ఎవరో ఒకతను ఇంకో అతన్ని వెంకట్రావు ఇలా రా, ఇక్కడ సీటుంది అని పిలిచాడు. నాకు ఆ పేరెక్కడో తెలిసిన పేరులా అనిపించింది. ఎవరి పేరో గుర్తులేదు. ఈ పేరు గల వాళ్ళెవరో నాకు తెలుసునే ఎవరబ్బా అని ఎంతసేపు సతమతమయ్యానో ఎంతకీ గుర్తురాలేదు. తర్వాత ఫ్యాక్టరీలో ఆ సంగతి మర్చిపోయాను. మళ్ళీ సాయంత్రం బస్సు కోసం నిలబడితే పొద్దున సంగతంతా గుర్తొచ్చి ఓహో అతనా అని అప్పుడు గుర్తొచ్చింది. ఎంత ఆశ్చర్యం వేసిందోనండి. ఒకప్పుడు అంత బాగా తెలిసిన మనిషిని అంత మర్చిపోవటం సాధ్యమా అని ఒకటే ఆశ్చర్యం వేసింది. అలా అని అతన్ని పూర్తిగా మర్చిపోయానా అంటే అది నిజం కాదు. ఫ్యాక్టరీ యజమానుల సంగతులు, పోలీసు వాళ్ళ సంగతులు మాట్లాడుకుంటుంటే వెంకట్రావే గుర్తొస్తాడు. వాళ్ళ అడ్డదిడ్డం పనులకి ఇతని వంకర చేష్టలకి సరిగ్గా సరిపోయినట్టుంటుంది. ఎప్పుడన్నా అతను గుర్తొస్తే ఏదో పెద్ద చీకటి, అర్ధరాత్రి, మురికి కేకలు అలాంటివన్నీ గుర్తొస్తాయి. అతనిలో కాస్త మంచితనం ఉంటే
వదిలేసినా కూడా నాకు మరీ ఇంత చీదర పుట్టేది కాదేమో. అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి. ఈ మాట మా అన్నయ్య అంటూ ఉంటాడులేండి. వెంకట్రావు నోరు తెరిచి ఏది మాట్లాడినా పాతకాలం బుజ్జుమాటలే కదా. దానికి తోడు రెండో మనిషి సుఖం ఓర్వలేడు. ఎంతసేపు తనొక్కడే సుఖపడాలి. చెప్పాలంటే అది నిజంగా సుఖమా? తన కళ్ళ ముందు రెండో మనిషి బాధపడుతుంటే తను ఒక్కడే సుఖపడేవాడి సుఖం నిజంగా సుఖమా? జంతువుల స్థాయి అది, మనుషుల స్థాయి కాదు. అంతకాలం పాటు అలాంటి వాడితో ఎలా గడిపానా అని ఇప్పుడు ఎంత ఆశ్చర్యమో నాకు. అజ్ఞానం అలాంటి స్థితిలో ఉంచుతుంది కాబోలు మనుషుల్ని. చేతుల్లో కాగితాల్ని ఎప్పటికప్పుడు చీరేయాలని ఎన్నిసార్లు చిందులు తొక్కాడో వెంకట్రావు. జానకి మాటలు ఒక్కొక్కటి చదువుతుంటే నిప్పుల్లో పెట్టిన దుంపలాగా ఉడికిపోయాడు. ఇంకా ఉత్తరం నిండా ఏం ఉందో చూడాలనే ఆరాటం వల్లే, ముఖ్యంగా ఆ మొగాడెవడో తెలుసుకోవాలనే ఆశ వల్లే ఉత్తరం చదవటం మధ్య మధ్య ఆపినా పళ్ళు నూరుకుంటూ మళ్ళీ మళ్ళీ ప్రారంభిస్తూనే ఉన్నాడు. వెంకట్రావు సంగతులు ఎప్పుడూ రాయొద్దనేదాన్ని. ఇవాళ నేనే ఇలా రాస్తున్నానేమిటా అని ఆశ్చర్యం వేస్తోందేమో మీకు. ప్రభాకర్ ఫోటో మీకు పంపుతుంటే వెంకట్రావు సంగతులన్నీ గుర్తొస్తున్నాయిలేండి. మీతో తప్ప ఈ విషయాలు నేనెవరితోటి మాట్లాడను. ప్రభాకర్ సంగతులన్నీ మీకు ఇంతకు ముందే రాశాను కదా, మళ్ళీ అన్ని వివరాలు అడిగారేమిటి? ప్రభా అనే పిలుస్తున్నాను నేను. ఏమండి అంటానని ఎలా అనుకున్నారు? నేను అలా పిలుస్తానా? పిలిస్తే అతను ఒప్పుకుంటాడా? అతని మీద నాకు చాలా నమ్మకం. నమ్మకం అన్న మాట బాగాలేదనుకుంటాను. అతనంటే నాకు చాలా ఇష్టం. అది ఎలా ప్రారంభమైందో నేను ఇప్పుడు చెప్పలేను. నాకే సరిగా అర్థం కాదు. అతను లేని జీవితాన్ని ఇప్పుడు నేను ఊహించలేను. నా జీవితానికి ఇంత సంతోషకరమైన భవిష్యత్తు ఉందని నేనేనాడు కలలో కూడా అనుకోలేదు. ప్రభావాలింట్లో పోట్లాటలా? అలాగే ఉన్నాయి. ప్రభాకర్ చాలా శాంతంగానే చెప్పాడు. పెద్దవాళ్ళు పాతకాలపు అభిప్రాయాలతో ఉంటారు కాబట్టి ఇతను చాలా ఓపికగానే చెప్పాడు. ఏం చెప్పినా అలా వీల్లేదంటారు వాళ్ళు. లోకంలో పిల్లలే దొరకలేదా? ఒక బిడ్డ తల్లిని చేసుకుంటావా అన్నారు వాళ్ళు. పాపం వాళ్ళకెంత బాధేస్తోందో. పెద్దవాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదా. ఏం, నలుగురు పిల్లలున్న మొగాలని ముక్కుపచ్చలారని ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదా అన్నాడట ఇతను. అదేమిటి, అది ఇది ఒకటా అన్నారు అక్కలు. న్యాయానికైతే అది ఇది ఒకటే, అన్యాయానికైతే ఒకటి కాదు అన్నాడు ఇతను. ఓహో, నువ్వు న్యాయాన్ని నిలబెట్టదలుచుకున్నావా అన్నారు వాళ్ళు. అలాంటి పోట్లాటలన్నీ చాలా జరిగి ఇప్పుడు సద్దుమణిగాయి. ఇతను వాళ్ళకి గట్టిగా చెప్పేశాడు, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని. తెలియని వాణ్ణి కాను. ఆ బాధ్యత నాకు తెలుసు. కానీ నా మీద పెత్తనం చేసి లొంగదీద్దామని ఆలోచించకండి. అది జరిగే పని కాదు. జానకి అంటే నాకు చాలా ఇష్టం. రత్నం లాంటి అమ్మాయి. ఎవడో మూర్ఖుడు ఆ రత్నాన్ని విసిరేసుకుంటే అది నాకు దొరికింది. మీకు కూడా నచ్చితే నాకు బాగుండేది కానీ మీకు ఎన్ని విధాలుగానో చెప్పాను. అంతకన్నా నేనేం చేయను. నా జీవితం నా ఇష్టం. మిమ్మల్ని పెద్దతనంలో చూసుకోవటం వరకే నా బాధ్యత కానీ అన్నింటికీ మీ మాట ప్రకారం నడవలసిన అవసరం నాకు లేదు. నా జీవితం మీద మీరు పెత్తనం చేయాలనుకుంటే అది మాత్రం సాగదు అని తేల్చి చెప్పేశాడు. ఉండవలసిన విషయాల్లో మహా పట్టుదలగా ఉంటాడండి. అలాంటి పట్టుదల లేకుండా అన్నింటికీ జంకుతూ బెదురుతూ లొంగుతూ ఉంటే ఏం బాగుంటుంది? వాళ్ళింటికి నేను 2 సార్లు వెళ్ళాను. ఇప్పుడు కాదు. ఈ విషయం అనుకున్నాక కాదు. ఇంతకుముందు ఒకసారి శాంతగారు నేను సినిమాకి వెళ్ళి అక్కడికి వాళ్ళిల్లు దగ్గరే అని వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చాం.
ఇంకోసారి మా అన్నయ్య నేను వేరే పని మీద అటువైపు వెళ్ళినప్పుడు వెళ్ళాం. ప్రభాకర్ తల్లిదండ్రి బాగానే మాట్లాడారు. అప్పుడు నా గురించి వాళ్ళకంతా తెలుసు. ఈ రోజుల్లో ఎంతెంత కట్నాలు పోసి పెళ్ళిళ్ళు చేసినా ఆడపిల్లల బతుకులు సవ్యంగా నడుస్తాయని నమ్మకం ఉండటం లేదు అని చాలా మంచిగానే మాట్లాడారు. అన్నీ అబద్ధాలే అంటాడు ప్రభాకర్. ఏదో గొప్ప కోసం అలా మాట్లాడారు కానీ కట్నాలు కానుకలు లాగటం అంటే వాళ్ళకి మహా ఆనందం అంటాడు. ఇప్పుడు నా వల్ల బాగా డబ్బు వచ్చేట్టయితే వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఉండదుట. వాళ్ళ గురించి నేను ఎప్పుడన్నా జాలిపడి పోనిద్దు పాపం పెద్దవాళ్ళు అన్నానంటే ప్రభాకర్ చాలా సీరియస్గా మాట్లాడతాడు. అతను మా అన్నయ్య కూడా నా మీద పోట్లాడతారు. అలాంటి మెతకతనం ఉండకూడదంటారు. నాకేమో అందరి మీద జాలేస్తూ ఉంటుంది, వెంకట్రావు మీద తప్ప. మీరు నన్ను వెక్కిరించేవారే అస్తమాను నాకు శుభ్రం జబ్బని. ప్రభాకర్కి అలాంటి జబ్బేనండి. ఎప్పుడు ఇల్లు దులుపుళ్ళు కడుగుళ్ళు అన్నీ అతనే చేస్తూ ఉంటాడట వాళ్ళ ఇంట్లో. నేను వెళ్ళినప్పుడు చూశాను కదా, ఇల్లు శుభ్రంగా ఉంది. అతని గది ఎంతో శుభ్రంగా పెట్టుకున్నాడు. రోజుకోసారి స్నానం చేయడానికి కూడా ఏడ్చేవాడండి వెంకట్రావు. ఎప్పుడు చెమట కంపు కొడుతూ ఉండేవాడు. స్నానం చేశాక కూడా చెమట కంపే వచ్చేవాడండి. నీళ్ళన్నీ కింద పారబోసేసి బయటకు వచ్చేవాడో ఏమో దౌర్భాగ్యుడు. నీళ్ళు నిప్పులు లేనివాళ్ళు శుభ్రంగా లేకపోతే తప్పుబట్టం కానీ అన్నీ వీలున్న వాళ్ళు కాస్త శుభ్రంగా ఉండటానికేం? మనిషికి పందికి తేడా లేకపోతే ఎలాగండి? ఆ పందితోనే గడిపాననుకోండి కొంతకాలం. ప్రభాకర్ కొన్నాళ్లలో మా ఇంటికి వచ్చేస్తాడు. మా ఇళ్ళ దగ్గరలోనే చిన్న పోర్షన్ ఏదైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాము. బ్రూనోని వదిలి మా అన్నయ్య వాళ్ళు ఉండలేరు. వాణ్ణి వదిలి మేము ఉండలేము. దగ్గరలో ఇల్లు దొరికితే అందరికీ బాగుంటుందని చూస్తున్నాము. ఇక్కడే ఉండరాదా? అందరం ఫ్రెండ్సే కదా, కలిసి ఉండలేమా అంటున్నారు శాంతగారు మా అన్నయ్యను. మా అమ్మ కూడా అలాగే అంటోంది. ఇక్కడే ఉండటం ప్రభాకర్కి కూడా ఇష్టమే, కానీ నాకే ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభాకర్ మా ఇంట్లో ఉంటే అతని తల్లిదండ్రులకు ఇంకా బాధ కలుగుతుంది. కొడుకు అత్తగారి కుటుంబంతో కలిసిపోయాడనుకుంటారు. అది వాళ్ళకు చాలా క్షోభగా ఉంటుందండి. మేం వేరేగా ఉంటే ఆ సమస్య ఉండదు. ఎంతైనా వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మేమే చూసుకోవాలి. ప్రభాకర్ తండ్రి గారు కొంచెం అనారోగ్యం మనిషి. అవసరమైతే వాళ్ళు మా దగ్గరికి రావడానికి వీలుండాలి. నేను అవన్నీ చెప్తే అవును అవును అని వీళ్ళందరూ ఒప్పుకున్నారు. ఈ దగ్గరలో ఇల్లు దొరకాలని చూస్తున్నాం. నేను పనికి పోతే పిల్లాన్ని మా అమ్మే చూసుకోవాలి కదా. ఏమిటోనండి, జీవితం విచిత్రంగా మారుతోంది. అసలు నెల తప్పినప్పుడు అతనితో సంబంధం ఉన్నదేదీ వద్దనుకున్నాను. అదంతా మీకు తెలుసు. పిల్లాన్ని చూసుకుని ఇప్పుడు ఎంతో సంతోషిస్తున్నాను అనుకోండి. పిల్లాన్ని పెంచుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ మూర్తిగారు వాళ్ళు చెప్పే పనులేవైనా నాకు చేతనైతే చేస్తూ అలా బతుకుదాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఈ మార్పు. ఎంత సంతోషంగా ఉన్నా కొంచెం భయంగా కూడా ఉందండి నాకు. ప్రభాకర్ మీద సందేహం కాదు, అయినా ఏమిటో జంకు. మీరు అన్ని జాగ్రత్తలు రాయకముందు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండే ప్రసక్తి లేదు మాకు. అంతకన్నా తెలివి తక్కువ పని ఉండదు. అసలు వాళ్ళు ఒప్పుకోరు కదా. మా అమ్మ ఏమంటోందని మళ్ళీ అడిగారేమిటి? ఇంతకు ముందే రాశానే, మర్చిపోయారా? ప్రభాకర్ అంటే మొదట్నుంచి మా అమ్మకి చాలా ఇష్టం. చాలా శాంతంగా ఉంటాడని. మా అమ్మని అత్తయ్య గారు అని పిలుస్తున్నాడు ఇప్పుడు. అది మరీ ఇష్టంగా ఉంది మా అమ్మకి. మంచి పని చేశావే, 3 ఏళ్ల నరకం అనుభవిస్తే అనుభవించావు కానీ తెగించి బయటపడటమే మంచిదైంది అంటోంది ఇప్పుడు. మొన్న మీ నాన్న ఉంటే ఈ అల్లుణ్ణి చూసి ఎంత సంతోషించేవారో అంది. మేము మీ దగ్గరికి రావటం కన్నా మీరు, శేషు, పిల్లలు
అందరూ వచ్చే నెలలో ఒకసారి రండి, లేకపోతే మిమ్మల్ని చూడకుండా నేనింక ఉండలేను. నాకు చాలా దిగులేస్తోంది. బ్రూనోని ముద్దు పెట్టుకుంటూ మా అన్నయ్య మా వదినతో అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, జానకి వెంకిగాన్ని వదిలేసి భలే మంచి పని చేసింది, లేకపోతే వీణ్ణి తీసుకుని అక్కడికి వెళ్ళిపోయేది. వాడు వీడితో నాన్నగారు నాన్నగారు అని పిలిపించుకుంటూ బానిసగిరి చేయించేవాడు. ముందు వీడు ఆ కొంపలోంచి బయటపడ్డాడు అంటూ ఉంటాడు. నిజంగానే అక్కడ పిల్లాన్ని ఎంత కాల్చుకు తినేసేవాడో ఊహిస్తే దడ వచ్చేస్తుంది నాకు. పుట్టగానే వీడికి గుండు చేయించేవారు. ఆ మూర్ఖుల చేతుల్లో పడకుండా వాడు బతికాడు. ఎన్ని విషయాలో రాయాలనుకున్నానండి, ఇవాళ ఉత్తరం పని తొందరగా అవటం లేదు. ఒకసారి మీకెప్పుడో చెప్పానే, ఒక చిన్నపిల్ల గురించి. 3 ఏళ్ల పిల్ల రైల్లో కనబడిందని, తన పేరు కూడా జానకి అని చెప్పిందని గుర్తుందా? ఆ అమ్మాయి మొన్న హఠాత్తుగా రోడ్డు మీద స్కూల్ నుంచి వస్తూ కనబడిందండి. 2వ క్లాస్ చదువుతోందట. అక్కా అని తానే నన్ను పిలిచి రైలు సంగతి గుర్తు చేసింది. ఎంత సంతోషం వేసిందో నాకు. ఒక్కోసారి భలే జరుగుతాయి తమాషా విషయాలు. వాళ్ళ స్కూలు, ఇల్లు అన్ని వివరాలు చెప్పింది. నేనోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వస్తానని మాట ఇచ్చాలేండి జానక్కి. 4 ఏళ్ల కిందట అక్కడ చూసిన మూర్ఛల్లిపోయిన సినిమా ఒకటి మళ్ళీ మొన్న చూస్తే ఎంత ఘోరంగా ఉందో చెప్పలేను. అంత ఘోరంగా ఉంటుందని గుర్తులేదు. లక్ష్మి చూద్దామందని వెళ్తే ఆ పతిసేవలు, కీర్తి కోసం ఆ తహతహలు, ఆ పిచ్చి చేష్టలు, కాలక్షేపానికి కూర్చోవడం కూడా దుర్భరం అనిపించింది. ఆనాటికి ఈనాటికి ఆ సినిమాలో మార్పేమీ లేదు కదా, నాలోనే అంత మార్పు వచ్చింది గావును. అక్కడ ఆలోచనలకి ఇక్కడ ఆలోచనలకి పోలికే లేనట్టు అయిపోయింది. అక్కడ ఒక్క విషయమన్నా స్వతంత్రంగా ఆలోచించేదాన్నా. కొంపలో పోట్లాట జరక్కపోతే చాలు ఎంతో సుఖంగా ఉన్నాననుకునేదాన్ని. నూతిలో కప్ప నూతి మీద కనబడితే దోసెడు ఆకాశాన్నే చూసి ప్రపంచం ఇదే అనుకుంటుందట. అలాగా ఇల్లు వాకిళ్ళే ఆడవాళ్ళ ఆకాశాలు ప్రపంచాలును. భర్తలు అత్తలు వాళ్ళ సూర్యుళ్ళు చంద్రుళ్ళు. ఇంటికి వచ్చి వంకలు పెట్టి తినిపోయే బంధువులేమో వాళ్ళ ఆకాశంలో నక్షత్రాలు. మనం దగ్గర ఉంటే ఎంత నవ్వుకునేవాళ్ళమో. మరి మేఘాల్ని ఎవరితో పోల్చాలో ఆలోచించాలి. మీరు రాయండి ఈసారి. ఈ ఉత్తరం మొదలుపెట్టి 2 రోజులైంది. ఎంతో ముఖ్యమైన విషయాలు రాయాలని అప్పుడే పోస్టులో పడేయకుండా ఉంచాను. ఇంతసేపు ఏదేదో రాశాను. ఇవాళ పూర్తి చేసి పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఆ మధ్య మేము కొన్ని కాలనీల్లో చందాల కోసం తిరిగామండి. వేరే ఫ్యాక్టరీ వర్కర్సు సమ్మెలు చేస్తుంటే మేము చందాలు పోగేసి ఇస్తూ ఉంటాంలేండి. అలాంటి పని మీదే చందాల కోసం మా ఫ్యాక్టరీ వాళ్ళం కొంతమంది తిరిగాం. మీరు నమ్ముతారో లేదో కానీ బాగా చదువుకున్న ఆడవాళ్ళు కూడా వాళ్ళకై వాళ్ళు స్వతంత్రించి చందాలు ఇవ్వలేదండి. భర్తలను కొడుకులను పిలిచి అడగటం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పినట్టు చేయటం. చాలామంది ఆడవాళ్ళు మేము వెళ్ళగానే మా వ్యవహారం మగాళ్ళకు అప్పచెప్పి లోపలికి వెళ్ళిపోయేవారు. కరపత్రం తీసుకుని సంగతేమిటో విని ఎంతో కొంత వాళ్ళే ఇవ్వకూడదు. మా ఆయన లేరండి అనటం, ఇంట్లో మగాళ్ళు లేరండి అనటం. మీరున్నారు కదండి అంటే, ఇలాంటి చందాలవి ఇవ్వటం మాకు తెలీదండి, అన్నీ మా మగవారు చూసుకుంటారు, మగవాళ్ళు ఉన్నప్పుడు రండి అంటారు. అందుకే ఆదివారం నాడు పెట్టుకున్నామండి అని మేమంటే, ఆదివారం అయితే మాత్రం మగాళ్ళు ఇంట్లో ఉంటారా అండి అంటారు. ఇంట్లో ఉండటం మగాళ్ళకేదో అవమానం అయిపోయినట్టు. ఇక మగవాళ్ళు ఇంట్లో ఎప్పుడు దొరుకుతారు? మళ్ళీ మేం ఏం మాట అంటే ఏం అర్థం వస్తుందో తెలీదు. ఆ వచ్చే రూపాయి పోతుందేమోనని భయం మాకు. వర్కర్స్ అందరూ పేదవాళ్ళండి, వాళ్ళ సమస్యల కోసం సమ్మె చేస్తున్నారు. మీరందరూ మమ్మల్ని ఆదుకోవాలండి అనేవాళ్ళం. ఆ మాటలు వాళ్ళకు అర్థమయ్యేవే కావు. మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు కాస్తో కూస్తో చందాలు ఇచ్చినా చాలు, సమ్మెలకి
ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఆ సంగతి వాళ్ళకి తెలీదు. అదే చిక్కు. మళ్ళీ ఆ కుటుంబాల్లో వాళ్ళందరూ ఎక్కడో అక్కడ పనులు చేసేవాళ్లే. కొందరైతే కాసేపు నుంచోబెట్టి ₹1 పడేస్తారు గాని మా వారు లేరని ఎవరన్నా కొందరైతే కాసేపు నుంచోబెట్టి ₹1 పడేస్తారు కానీ మా వారు లేరని ఎవరన్నా అన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక్క పైసా కూడా లాగలేం. మీ వారు లేకపోతే మీరున్నారుగా, మీ చేతిలో ₹1 లేదా? ఎందుకు బతుకుతున్నారు ఈ చెత్త బతుకు? పరుగెత్తుకు వెళ్ళి నూతిలో పడండి అని గొణిగేవాడు గిరి తర్వాత. ఈ విషయానికే కాదు, దేనికైనా చాలామంది ఆడవాళ్ళని చూస్తే నా పాత సంగతులన్నీ గుర్తొచ్చి చాలా సిగ్గేస్తుంది. నేను అలాగే ఉండేదాన్ని కదా. కానీ నా అంత చిన్నవాళ్లే కాదు, పెద్దవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అజ్ఞానానికి వయసుతో సంబంధం ఏముందిలేండి. అదే పరిస్థితుల్లో పడి ఉన్నప్పుడు వయసు పెరుగుతుంటే మాత్రం జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? వారం 10 రోజుల కిందట ఇక్కడ కార్మికుల ఊరేగింపు మీద పోలీసులు లాఠీచార్జీ చేశారన్న వార్త మీరే పేపర్లోనన్నా చదివారా? ఆ ఊరేగింపులో మేం కూడా ఉన్నాం. ఒక ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు కొన్నాళ్ళు సమ్మె చేశారు. తర్వాత ఆ ఊరేగింపు జరపాలని నిర్ణయించారు. కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు కలిసి సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తుంటే పోలీసులు హఠాత్తుగా వేనుల్లోంచి దిగి కర్రలతో కొట్టడం ప్రారంభించారు. ఇంకా సెక్రటేరియట్ రానేలేదు. ఇంత హఠాత్తుగా ఇలా జరుగుతుందని మా వాళ్ళెవరూ అనుకోలేదు. ఊరేగింపుకి పర్మిషన్ ఉంది, అయినా వాళ్ళంత ఘోరంగా చేశారు. నాకు కూడా దెబ్బలు తగిలాయి. పోలీసులు కొడుతుంటే ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ చెల్లాచెదురైపోయి పరిగెత్తటం మొదలెట్టారు. నేను ఎటో పరిగెత్తాను. పోలీస్ వ్యాన్లోకి ఎలా ఎక్కానో నాకే తెలీదు. చాలామంది కార్మికుల్ని వ్యాన్లో ఎక్కించేశారు పోలీసులు. వాళ్ళు అందులోనే కూర్చునే నినాదాలు ఇస్తున్నారు. అప్పటికి తెలిసింది నాకు పోలీసులు మమ్మల్ని పట్టుకున్నారని. ఎందుకు పట్టుకున్నారో ఎవరికీ అర్థం కాలేదు. సెక్రటేరియట్లో కార్మిక మంత్రికి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి తర్వాత ఒక మీటింగ్ జరపాలన్నది కార్మికుల కార్యక్రమం. ఊరేగింపుకి పర్మిషన్ ఉంది, మీటింగ్కి పర్మిషన్ ఉంది, అయినా ఆ కార్యక్రమం జరగనివ్వలేదు వాళ్ళు. అంత దౌర్జన్యం. ఒక నీతి లేదు, న్యాయం లేదు. అంతా అడ్డగోలు వ్యవహారం, కర్రపెత్తనం. మా ఇష్టం వచ్చినట్టు మేం చేస్తాం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నట్టే కదా ఇదంతా. వ్యానుల్లో తీసుకుపోయిన వాళ్ళందరినీ పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర రాత్రి 10 గంటల దాకా ఉంచి అప్పుడు వదిలిపెట్టారు. 2 వర్కర్సు నన్ను మా ఇంటికి దిగబెట్టారు. శాంతగారు, మా అమ్మ తెగ కంగారు పడిపోతున్నారు నా కోసం. నేను వెళ్ళి సంగతంతా చెప్తే, చిన్నపిల్లాడి తల్లివి, నీకీ గొడవలెందుకే అని మా అమ్మ ఒకటే గొడవ. మా అన్నయ్య ఆ రాత్రి ఇంటికి రానేలేదు. నాకైతే సంతోషంతో ఆ రాత్రి నిద్ర పట్టలేదంటే నమ్మండి. పోలీసులు అరెస్ట్ చేస్తే నీకు భయం వేయలేదు అన్నాడు మా అన్నయ్య తర్వాత. చాలామంది ఉన్నారుగా అన్నాను. ఒక్కదానివి ఉంటే ఏం చేసేదానివి అన్నాడు. ఏమో ఇప్పుడేం తెలుస్తుంది, అయినా నాకేం భయం వేయదు అన్నాను. వాళ్ళు కొడతారు తెలుసా అన్నాడు. తెలుసు, చాలా పుస్తకాల్లో చదివాను, విన్నాను అన్నాను. అదే నీకు అన్ని విషయాలు తెలుసో లేదోనని అడుగుతున్నాను అన్నాడు. నిజంగానే నాకు ఏమీ భయం వేయలేదండి. ఆ రోజు నాకే కాదు ఎవరికీ భయం వేయలేదు. రాజకీయాలంటే అదంతా మగవాళ్ళ వ్యవహారమని, మగాళ్ళకే తెలుస్తాయని అనుకునేవాళ్ళం కదా మనం ఇదివరకు. అదంతా శుద్ధ అబద్ధం. మగవాళ్ళకి తెలిసేవి కూడా తప్పుడు విషయాలే. అసలు సంగతి వాళ్ళలోనూ చాలామందికి తెలీదు. నేను ఇలా మాట్లాడుతుంటే మీకు నవ్వొస్తోందేమో. నిజంగానే రాజకీయాలంటే ఏమీ లేదండి అర్థం కాకపోవడానికి. ఎవరూ మనకి నేర్పకపోతే ఏమీ అర్థం కావు, నేర్పితే అన్నీ అర్థమవుతాయి. రాజకీయం అంటే రాజ్యం చేయటమే, పరిపాలించటమే కదా. ఎవరు ఎవరిని పరిపాలిస్తున్నారో తెలిస్తే సరి, అంతా అర్థమైపోతుంది.
మొన్న ఒక పుస్తకం చదివానండి. పూర్తిగా తెలియకపోయినా చాలా తెలిసినట్టు అనిపించింది. మనుషులంతా కలిసి కొందరిని ఎన్నుకుంటారని, వాళ్ళు అందరినీ పరిపాలిస్తారని, అంతా న్యాయంగా జరుగుతోందని అనుకుంటాం కదా. అలాగ పైకి కనబడుతుంది కానీ అదంతా అబద్ధమే. శ్రమ చేయని వాళ్ళకి, చేసేవాళ్ళకి జరిగే పోట్లాటలే రాజకీయాలన్నీను. వాళ్ళు వీళ్ళని అణచటమో, వీళ్ళు వాళ్ళని అణచటమో, అదే పరిపాలించటం అంటే. రెండూ ఒకటే కదా అనుకోకండి. రెండూ ఒకటెలా అవుతాయి? శ్రమ చేయకుండా కూర్చునే వాళ్ళు ఎప్పుడూ దోపిడీ మీద బతుకుతూ ఉండాలని, శ్రమ చేసే వాళ్ళని ఎదురు తిరగకుండా అణిచిపెట్టి ఉంచటం ఘోరమైన అన్యాయం కాదా? అది అన్యాయమని ఒప్పుకుంటే దానికి వ్యతిరేకమైంది న్యాయమే కదా. శ్రమ చేసేవాళ్ళు కళ్ళు తెరిచి తమ మీద ఇంకా దోపిడీ జరగకుండా చూసుకోవటం న్యాయమా కాదా? దానికి ఎలాంటి జాగ్రత్తలు కావాలో అలాంటి జాగ్రత్తలన్నీ చేసుకోవటం న్యాయమా కాదా? అదంతా వీళ్ళ ఆత్మరక్షణకి అవసరమా కాదా? దోపిడీకి ప్రయత్నించే వాళ్ళని అణచటం న్యాయమా కాదా? ఎవరిని ఎవరు అణచవలసిన అవసరం లేనప్పుడే రాజకీయాలు పోతాయి. అప్పుడు ఏ సిద్ధాంతాలు అక్కర్లేదు, కమ్యూనిజం కూడా అక్కర్లేదు. మాటలు రాశాక ఏదో తప్పు చెప్పాననిపిస్తోంది. కమ్యూనిజం అంటే అందరూ శ్రమ చేయాలి, శ్రమ చేయకుండా ఇతరుల శ్రమ మీద బతికే హక్కు ఎవరికీ ఉండకూడదు అనేదే కదా. ఆ సూత్రం శాశ్వతంగా ఉండవలసిందే కదా. సంఘానికి ఏ సూత్రమూ అక్కర్లేదని ఎలా అంటాం? ఏమో ఇంకా నాకు సరిగా తెలియదులేండి. దోపిడీ పోయి అందరూ సమానంగా సుఖంగా బతికే ప్రపంచమే కమ్యూనిజం అండి. అది మాత్రం తెలిసినట్టు అనిపిస్తోంది. ఇలాంటి ప్రపంచం కావాలనిపించడం లేదు. ఆ రోజులు ఎప్పటికో లేదు అంటారు మీరు. మీకేమిటి? ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అంత మంచి విషయాలు మనం బతికి ఉండగానే చూడాలని తొందరగా ఉంటుంది. 2000 సంవత్సరాల కిందట బతికిన వాళ్ళు మానవలోకంలో బానిస వ్యవస్థ పోతుందని ఎవరన్నా అనుకున్నారా? రాజుల పరిపాలనలు పోతాయని అనుకున్నారా? కానీ అదంతా మారింది కదా. ఎందుకు మారింది? అది ఏ సూత్రాల ప్రకారం మారిందో ఇది అందుకే మారుతుంది అని చదివాను. ఒక వారం 10 రోజుల కిందట మా ఇళ్ల దగ్గరే ఒక ఆవిడ ఉరిపోసుకుని చచ్చిపోయిందన్నారు. ఆ సాయంత్రానికే ఇంకో వార్త తెలిసింది. భర్తే చంపేసి డబ్బు గుప్పించేసి కేసు లేకుండా చేసుకున్నాడట. తెల్లారి లేస్తే ఎన్ని సంగతులు వింటున్నామో ఇలాంటివి. వెంకట్రావుకి ఇచ్చిన డబ్బంతా పోయినందుకే మా అమ్మ ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది. ఇక మనుషుల్నే చంపేస్తూ ఉంటే ఆడవాళ్ళకి దిక్కు మొక్కు ఏం ఉంటుంది? 2 రోజుల కిందటండి, నేను బస్సు దిగి వస్తుంటే ఒకతను ఒక ఆడమనిషిని జుట్టు పట్టుకుని ఈడ్చి రిక్షాలోకి గెంటి కూర్చోబెట్టాడు. ఆవిడ చేతుల్లో చిన్నపిల్ల ఉంది. ఎంత చిన్నపిల్లంటే వారం రోజులైందేమో పుట్టి. నేను రాను రాను అని ఆ అమ్మాయి పెనుగులాడుతోంది. రిక్షాలో కూడా కొడుతున్నాడు. రోడ్డు మీద అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. రిక్షా వెళ్ళిపోతుంటే నాకు దాని వెనకాలే అనిపించింది కానీ పరిగెత్తానా? నాలాగే అక్కడున్న వాళ్ళల్లో ఎవరన్నా బాధపడి ఊరుకున్నారేమో. ఎక్కువ మంది బాధపడితే మాత్రం అలా చూస్తూ ఊరుకునేవాళ్ళు కారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టే ఇన్ని విషయాలు అలా జరిగిపోతున్నాయి జీవితాల్లో. నా దారిన నేను వచ్చేయాలంటే ఎంతోసేపు నా కాళ్ళు ఆడలేదండి. ఎంత దౌర్జన్యమో చూడండి వాడికి. భర్త అయినందుకు. మంచి సమాజంలో అయితే ఆడవాళ్ళ మీద ఇలాంటి పెత్తనాలు నడుస్తాయా? అలాంటి మొగాన్ని విప్లవ మహిళా సంఘాల వాళ్ళే చితగ్గొట్టి చంపేస్తారు. ఆడవాళ్ళందరికీ ఆ సంగతి తెలిస్తే ఎంత బాగుండునో అనిపిస్తుంది. బాగా డబ్బున్న కుటుంబాల ఆడవాళ్ళు కొందరు తప్ప మిగతా ఆడవాళ్ళంతా కమ్యూనిజాన్ని సమర్థిస్తారు దాని గురించి సరిగా తెలిస్తే. నా కుటుంబం అనే చైనా పుస్తకం మూర్తిగారిని అడగండి. తప్పకుండా చదవాలండి. నేను ఈ మధ్య చదివాను. చైనా విప్లవంలో ఒక కుటుంబం వాళ్ళంతా ఎలా పనిచేశారో తెలుస్తుంది. టాప్ చెంగ్ అనే 70 ఏళ్ల ఆవిడ తన కుటుంబం గురించే రాసింది ఆ పుస్తకం. అందులో విషయాలు కల్పించినవి కావు, అన్నీ జరిగినవేనట.
విప్లవానికి బాగా పూర్వం వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆవిడ భర్త టీచరు. చాలా మంచివాడు, సంస్కారవంతుడు. వాళ్ళ ఇంట్లో ఒక ముసలమ్మ ఉంటుంది. ఎప్పుడూ సణుగుతూ ఉంటుంది, వెంకట్రావు తల్లిలాగా. అతను వెంకట్రావు లాంటి మూర్ఖుడు కాడు కదా. భార్యని చాలా ఓదార్చేవాడు. ముసలమ్మ మాటలు లెక్క చేయకు అని ధైర్యం చెప్పేవాడు. భార్యతో ఎప్పుడూ స్నేహంగా ఉండేవాడు. మొదట్లో ఆమెకి చదువు రాదు. అతనే చదువు నేర్పాడు. అతను క్రమక్రమంగా విప్లవానికి సంబంధించిన పనులు చేయటం మొదలుపెట్టి కమ్యూనిస్టు పార్టీ మెంబర్ అయ్యాడు. భార్యకి పిల్లలకి కూడా రాజకీయ విషయాలు నేర్పుతూ ఉండేవాడు. పార్టీ మీటింగులు వాళ్ళ ఇంట్లో రహస్యంగా జరిగేవి. ఆవిడ పిల్లలు కూడా పార్టీకి సంబంధించిన రహస్య పత్రాలు, వార్తలు అందించే పనులు చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన అనారోగ్యంతో ఉండి కూడా విశ్రాంతి లేకుండా పార్టీకి ఒక నివేదిక రాసి పంపే పనిలో ఉండి అది పూర్తయ్యేప్పటికీ స్పృహ తప్పి పడిపోయి తర్వాత చచ్చిపోయాడు. 6 పిల్లలతో ఆవిడ పైసా సంపాదన లేకుండా నానా కష్టాలు పడింది. పోలీసులు వెంటాడటం ఒకటి వెనకాల. అయినా పార్టీ పనులు మానలేదు. పార్టీ కూడా వాళ్ళని ఆదుకుంటూనే ఉంది. ఆవిడ పెద్ద కొడుకు ఒక రహస్య సమావేశంలో ఉండగా 20 మందితో పాటు పోలీసులకు పట్టుబడిపోయాడు. తర్వాత వాళ్ళందరినీ పోలీసులు రాత్రి చంపేసి పెద్ద గోతిలో కప్పెట్టేశారు. విప్లవం వచ్చాక ఆ గోతి విషయం బయటపడింది. 23 అస్థిపంజరాలకి కలిపి పొడుగ్గా సంకెళ్ళు ఉన్నాయట. ఆవిడ రెండో కొడుకు ఎర్ర సైన్యంలో చేరి విప్లవ యుద్ధంలో చచ్చిపోయాడు. అతను పోయాక 3 ఏళ్లకు తెలిసింది ఆ సంగతి తల్లికి. ఇంకో 2 పిల్లలు జబ్బులు చేసి వైద్యం లేక చచ్చిపోయారు. విప్లవం జయించి కమ్యూనిస్టు పరిపాలన ప్రారంభం అయ్యే నాటికి ఒక కొడుకు, కూతురు, ఆవిడ మిగిలారు. విప్లవం కళ్ళబడేదాకా బతికి ఉంటామనే ఆశ ఎవ్వరికీ లేదు. విప్లవానికి పని చేయాలనే దీక్ష ముందు ఏ బాధలు వాళ్ళని వెనకడుగు వేయనివ్వలేదు. అలాంటి కుటుంబాలు వేలు, లక్షలు అంతంత త్యాగాలు చేస్తేనే వాళ్ళ దోపిడీ సమాజంలో మార్పు ప్రారంభమైంది. పాత సమాజంలో ఎన్నో రకాలుగా బానిసత్వం అనుభవించిన వాళ్ళు ఆ సమాజాన్ని మార్చేసుకుని కొత్త సమాజంలో ఉండి పాతదాన్ని విమర్శించుకోవటం ఎంత గొప్ప సంగతండి. పాత సమాజంలో ఉండే భూస్వాములు, పెట్టుబడిదారులు ఇంకా బతికే ఉంటారు కదా. వాళ్ళందరూ వీళ్ళని చూసి తెలివి మీరిపోయారని ఉడుక్కుంటూ ఉంటారు కాబోలు. వాళ్ళు మళ్ళీ జరిగిందాన్నంతా వెనక్కి తిప్పాలని చూస్తూనే ఉంటారు. ఈ 2 పక్షాలకి జరిగే ఘర్షణ ఎంతో కాలం దాకా నడుస్తూనే ఉంటుందట. మన పరిస్థితుల్ని మనం విప్లవకరంగా మార్చుకునే పనిలో అవసరమైతే ప్రాణాలు ఇచ్చేయటం ఎంత గొప్పండి. న్యాయం మీద, సుఖశాంతుల మీద నడిచే ప్రపంచం ఏర్పాటవుతుంది మన త్యాగాలతో. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాలు కొంత సుఖంగా ఉన్నట్టు కనబడ్డా అది సుఖం కాదు. మన సంసారాలు మనకి చాలనుకుని బతికామంటే ఆ సంసారాలు మనల్ని శాశ్వతంగా బానిసత్వంలోకి లాగేస్తాయి. అసలు ఇప్పుడున్న సంసారమే బానిసత్వం కదా. ఇంకో 10 సంవత్సరాల్లో మనమందరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండమేమో అనిపిస్తోంది. మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మా కాలంలో ఇవన్నీ ఎరగం, మా కాలంలో ఇలా ఉండేది కాదు అంటూ ఉంటుంది. పాతకాలం కన్నా రాబోయే కాలమే ఎప్పుడూ గొప్పది అంటాడు మా అన్నయ్య. అలా అని ఎక్కడో చదివాడట. పాతకాలం మనుషుల కన్నా రాబోయే కాలం మనుషులు ఇంకా తెలివిగా ఉంటారు కదా. వెనకటి వాళ్ళకన్నా మనం తెలివిగా ఉంటాం. మనకన్నా తర్వాత వాళ్ళు తెలివిగా ఉంటారు. మన జ్ఞానం కూడా వాళ్ళు కలుపుకుంటారు. మనకున్న సమస్యలన్నీ వాళ్ళు పరిష్కరించుకుంటారు. మానవ ప్రపంచానికి చాలా సుఖమైన భవిష్యత్తు ఉంది అని ఒక పుస్తకంలో చదివాను. ఏమిటేమిటో చాలా కాగితాలు బరికేశాను. మీరు విసుక్కోరని నా తెలివితేటలన్నీ మీ మీద గుప్పించేశాను. మా అన్నయ్య చెప్పేవి, పుస్తకాల్లో చదివినవి ఎక్కించేశాను. మీకు తెలియాలని.
ఉత్తరం అందినట్టు వెంటనే జవాబు రాయండి. మీరు ఎప్పుడొస్తారో ఈసారి తారీఖు కూడా రాయండి. రైలు ఛార్జీల గురించి ఆలోచించకండి. నా జీతం లేదు. మీ జానకి. విశాలాక్షి గారు, ఈ ఉత్తరం అంటిస్తుంటే ఒక వార్త తెలిసింది. మూర్తిగారు అరెస్ట్ అయ్యారని తెలిసింది. ఒక ఆయన వచ్చి చెప్పారు. ఇవాళ ఇక్కడి నుంచి ప్రభాకరో మా అన్నయ్యో ఎవరన్నా వెళ్తారేమో తెలీదు. మా అన్నయ్య ఇంట్లో లేడు ఇప్పుడు. ఆ అరెస్ట్ విషయం శేషుకి వివరంగా తెలియచ్చు కదా. మీరు తొందరగా ఈ ఒక్క విషయానికి జవాబు రాయండి. మీ జవాబు వచ్చేలోగా వివరాలన్నీ మాకు తెలియచ్చు కానీ, అయినా మీరు కూడా వెంటనే రాయండి. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. జానకి. వెంకట్రావు ఊపిరి తీసుకోకుండా ఆ ఉత్తరం అంతా చదివేశాడు. తన గురించి ఎక్కడెక్కడ ఏమేం రాసిందోనని చివరి అక్షరం దాకా దడదడలాడుతూ చదివాడు. ఉత్తరం పూర్తయ్యేప్పటికీ అతనికి పెద్ద మతిభ్రమణం కలిగినట్టు అయిపోయింది. ఈ మనిషి ఎవరో అతను ఎరగడు. తన ఇంట్లో బానిస చాకరీ చేస్తూ తన ఆజ్ఞలకు లోబడి వణుకుతూ కాపురం చేసిన మనిషి మాత్రం కాదు. గతిలేక పుట్టింటికి చేరి అనాథ బతుకు బతుకుతున్న మనిషి కూడా కాదు. ఈ మనిషి గురించి పావుగంట కిందట వరకు ఆలోచించినట్టు ఆలోచించడానికి అతనికి భయం వేసింది. ఆ ఉత్తరం చదవకముందు వరకు వెంకట్రావుకి లోలోపల ఒక కోరిక ఉంది. జానకి తప్పకుండా కొన్నాళ్ళకి ఆ పిల్లనో పిల్లాన్నో వెంటబెట్టుకుని తన గుమ్మంలోకి వస్తుందని, అప్పుడు తను బింకంగా నీ మొహం చూడను, నిన్నేలుకోను అనాలని. అతని చిన్నప్పుడు వాళ్ళ పెంటపాడులో ఒక ఆవిడ విషయంలో అలాగే జరిగింది. ఎక్కడ దిక్కులేక 6 ఏళ్ల తర్వాత ఆవిడ మళ్ళీ పిల్లల్ని తీసుకుని భర్త దగ్గరికే వచ్చింది. భర్తల్ని వదిలేసిన ఆడవాళ్ళు కొన్నాళ్ళకి మళ్ళీ ఏడుస్తూ వెనక్కి రావటమో, నుయ్యో గొయ్యో చూసుకోవటమో, దిక్కులేని బికారీ బతుకులు బతకటమో మాత్రమే అతను చూశాడు. ఈ రకమైన తిరుగుబాటు శక్తిని అతను ఏనాడూ ఎరగడు. ఈనాడు ఎరగడు. ఆ ఉత్తరంలో చాలా విషయాలు అతనికి అర్థమే కాలేదు. అన్నీ చదివాక గట్టిగా మొహం మీద కొట్టినట్టు అర్థమైంది ఒక్కటే. ఈ మనిషిని మళ్ళీ దాస్యంలో కీడవటం మానవ మాతృడికి సాధ్యం కాదు. ఆ మనిషి మళ్ళీ తన ముందు నిలబడుతుందని, తను తిరస్కరిస్తానని, అదంతా ఎంత అసాధ్యమో మాత్రం బోధపడింది. అయినా అతని వక్రత్వం కొత్త కొత్త ఊహలు సృష్టిస్తూనే ఉంది. ఏమో కాలం ఎలా మారుతుందో, ఎవరికి ఎలాంటి గతి పడుతుందో. ఆ చేసుకున్నవాడు దగా చేస్తే, ఆ అన్నని పోలీసులు పట్టుకుపోతే అని ఆమె గతిని అస్తవ్యస్తంగా ఊహించి సంతృప్తి పడాలని ప్రయత్నించాడు. ఎవరో ఆదుకున్నారు కాబట్టి ఆమె నిలబడుతోంది అనుకుంటున్నాడు. ఆమెలోనే మొలకెత్తిన స్వతంత్రేచ్ఛని గుర్తించే జ్ఞాననేత్రం ఏ మూలన ఆమెలోనే మొలకెత్తిన స్వతంత్రేచ్ఛని గుర్తించే జ్ఞాననేత్రం ఏ మూల తెరుచుకోలేదు. వాడి ఆలోచనే చేదర నాకు. స్నానం చేయడానికే ఏడుస్తాడు. అసలే తవ్వకాల్లో దొరికిన మనిషి. ఆ కాగితాలన్నీ చెల్లాచెదురు చేస్తూ తన మీద రాసిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసి ఎంతెంత మాటలు రాసిందో అని చిందులు తొక్కాడు. ఏం చేయాలి? కేసు పెడితే? నా మీద ఇలాంటి మాటలు ఎందుకు రాయాలి? విశాలాక్షితో పోట్లాడితే? ఉయ్యాల్లో పిల్లాడు ఎప్పటినుంచో కేర్మని ఏడుస్తున్నాడు. ఆ పిల్లాడి తల్లి కూడా అక్కడే మంచం దగ్గర నిలబడి ఎప్పటినుంచో ఆ ఫోటోని ఆశ్చర్యంగా చూస్తోంది. ఫోటో వెనకాల పేర్లు కూడా చదివింది. జానకంటే ఈవిడేనా? మళ్ళీ పెళ్లి చేసుకుందా అని విస్తుబోతూ అడిగింది వెంకట్రావుని. వెంకట్రావు అటు చూసి భార్య చేతిలో ఆ ఫోటో చూసి కళ్ళు ఎర్రజేసి మీద కురికి అదెందుకు తీసావ్ అంటూ చెంప మీద చెల్లున కొట్టి ఆమె చేతుల్లోంచి ఫోటో ఊళ్ళాగేశాడు. వాణ్ణి అవతలికి తీసుకుపో.
గాడిదలాగా ఒకటే అరుస్తున్నాడు గంట నుంచి అని ఒక రంకె వేశాడు. ఆ అమ్మాయికి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగి ఉయ్యాల్లో పిల్లాన్ని భుజం మీద వేసుకుని వాకిట్లోకి వెళ్ళిపోయింది. చీడీల మీద కూర్చుని పిల్లాన్ని అడ్డం వేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందా అని ఆశ్చర్యంలో మునిగింది. వీధి తలుపుల మీద ఎవరో దబదబా బాదుతున్నారు. వెంకట్రావు ఆ కాగితాలన్నీ వంకర టింకరగా కవరులోకి ఎక్కించేసి దాన్ని జేబులో ఇరికించేశాడు. మళ్ళీ తలుపు మీద టకటక. ఏయ్, తలుపు తీయి వెళ్ళి. పిల్లాడు పాలు తాగుతున్నాడు. వెంకట్రావు అంగలేసుకుంటూ వెళ్ళి తలుపు తీశాడు. గుమ్మంలో పోస్ట్ మ్యాను విశాలాక్షి. మీకిచ్చిన కవరు అమ్మగారికి ఇవ్వలేదంటగా అన్నాడు పోస్ట్ మ్యాన్ కోపంగా. 2 నిమిషాల కిందట పోస్ట్ మ్యాన్ గేటు ముందు నుంచి తిరిగి వెళ్తుంటే విశాలాక్షి చూసి, నాకేమీ ఉత్తరాలు రాలేదండి అని అడిగింది. ఒక కవర్ ఇచ్చాను కదమ్మా, వెంకట్రావు గారి చేతికిచ్చాను, మీకు ఇవ్వలేదా అన్నాడు అతను. అయ్యో, అలా ఎందుకు చేశారండి, మీకు చాలాసార్లు చెప్పాను కదా. అతను నాకు ఇవ్వనే లేదు. ఇవ్వలేదా అని పోస్ట్ మ్యాన్ కోపంగా సైకిల్ దిగి లోపలికొచ్చాడు. ఆ కవర్ ఏది అని కోపంగా వెంకట్రావుని అడిగాడు తలుపులు తీయగానే. వెంకట్రావు అప్పటికి కొంచెం తేరుకున్నాడు. కవరేంటి, నాకెక్కడిచ్చావు అని కళ్ళెర్రజేయబోయాడు. పోస్ట్ మ్యాన్ అతని మీద కురికి జేబులో ఎత్తుగా కనబడుతున్న కవరు బయటికి లాగాడు. దానిమీద అడ్రస్ తిప్పి వెంకట్రావు మొహం మీద పెట్టాడు. ఇంకోళ్ళ ఉత్తరాలు కొట్టేస్తారా, అంత చదువు చదివారు అంటుంటే వెంకట్రావు ఢామ్ అని తలుపులు వేసేసుకున్నాడు. విశాలాక్షి ఆ ఉత్తరం పట్టుకుని లోపలికి పరిగెత్తింది. గంట తర్వాత జానకి, మూర్తిగారి అరెస్టు సంగతి నాకేమీ తెలీదు. శేషు ఊళ్ళో లేడు. ఆయనే ఏదో పని మీద పంపుతున్నారని వెళ్ళాడు. 4 రోజులైంది. వాడు రాగానే విషయాలన్నీ తెలుసుకొని రాస్తాను. ఇప్పుడే తమాషా సంగతి ఒకటి జరిగింది జానకి. ఏమిటంటే, నీ ఉత్తరం అంతా ముందు వెంకట్రావే చదివాడు, తర్వాతే నా చేతుల్లోకి వచ్చింది అంటూ విశాలాక్షి ఉత్సాహంగా జానకి ఉత్తరం రాయడంలో మునిగిపోయింది. జానకి విముక్తి అంతా పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాము.